అందరికీ నమస్తే. జర్రకి ఈ వీడియోని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓలు ముఖ్యంగా అర్థం చేసుకోవాలంటే ఓసీలకు వ్యతిరేకమైన వీడియో అయితే కాదు ఇది. అట్లని మా ఛానల్ కానీ నేను కానీ ఓసీలకు ఏం వ్యతిరేకం కాదు. ఓసీలలో కూడా మా సోబత్ చాలా మంది ఉన్నారు. జరిగిన ముచ్చట యథార్థ ముచ్చట చెప్పే ప్రయత్నం చేస్తా. ఈయన ప్రయత్నం చేయరి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయరి. ఏమిచ్చిన పేపర్లా బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొట్లాడిన బీసీ రిజర్వేషన్ల పైన సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొట్లాడిన మాధవరెడ్డికి మున్సిపల్ దాంట్లంట కౌన్సిలర్గా టికెట్ వచ్చిందంటుల్లా. మున్సిపల్ ఎన్నికలల్లా కౌన్సిలర్గా టికెట్ వచ్చిందంట. మరి ఎవరు ఇవ్వచ్చు ఆయనకు ఆ టికెటు? అంత పెద్ద యోధునికి, ధీరునికి ఎవరు ఇవ్వచ్చు ఆ టికెటు? అంటే పుణ్యంగల్ల పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందట. బీఆర్ఎస్ పార్టీ ఈ పుణ్యగంగకు టికెట్ ఇచ్చిందట. ఇక వీళ్ళు బీసీలకు మళ్ళీ న్యాయం చేయాలని చెప్తారు. బీఆర్ఎస్లు ఏమంటారు? బీసీల వైపు మేము ఉంటాం, మా పార్టీ ఉంటుందని ఇంటిల్లాదులు చెప్తారు, పార్టీ వాళ్ళంతా చెప్తారు. బీసీలకు 42% రిజర్వేషన్ వద్దే వద్దు, ఎట్టా ఇస్తావు నువ్వు అని కారంపొడి బియ్యం చింతపండు కట్టుకొని ఆడ సుప్రీంకోర్టు కాడ కూర్చొని కొట్లాడి బీసీల నోట్ల మన్ను పోసిన మాధవరెడ్డికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ రెడ్డి ఆయనకే ఇచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు కూడా రెడ్డి ఆయనకే ఇచ్చారు. మళ్ళీ వాళ్ళేమో బీసీకే మీరేది కానీ వాళ్ళ రెడ్డి వాళ్ళకే ఇచ్చారు, వీళ్ళ రెడ్డి వాళ్ళకే ఇచ్చారు. మరి ఇప్పుడు ఓవల ఓట్లతోటి గెలవాలా మరి మాధవరెడ్డి? బీసీలను ఓటు అడగకుండా వచ్చినా ఎక్కడ వచ్చింది టికెట్? ఎందుకంటే మేడ్చల్ దగ్గర వచ్చిందట. మేడ్చల్ అనగానే గుర్తొచ్చేది ఎవరు? బోగర్ మల్లారెడ్డి గుర్తొస్తాడు. బోగర్ మల్లారెడ్డి నిన్న వాళ్ళ కొడుకుని వేసుకొని జోరుగా ప్రచారం తిరుగుతున్నట. బంగారం ఎంత చూడురి, చక్కదనాల బంగారానికి ఓటేసి గెలిపించాలి మీరంతా అన్నట్టున్నట. మరి వేస్తారా బీసీలు ఓట్లు? మీ రిజర్వేషన్లకు అడ్డుపడ్డా ఈ మాధవరెడ్డి అంటే ఆయనకు ఓట్లు వేస్తారా? ఓట్లు వేసి గెలిపిస్తారా? ఏమన్నాడు ఒక్కొక్కసారి డిబేట్ పెట్టినప్పుడు, రెడ్డిల చేయి చలవ లేకుంటే బీసీలకు బతికే లేదన్నాడు. రెడ్డిల మోచేతి నీళ్ళు తాగంది బీసీలు బతకరన్నాడు. మరి బీసీలు మరి వేస్తుండొచ్చు. అయ్యాల శరంగల్ల బీసీ అయితే మరి నాకైతే ఓటు వేయకుండొచ్చు నాకు తెలిసి. శరంగల్ల బీసీ అయితే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఆ మేడ్చల్ దగ్గర ఉన్న ఈ మాధవరెడ్డికి ఓటు అసలు ఒక్క ఓటు కూడా వేయరు. ఒకవేళ అవతల ఆయన కూడా నచ్చకుంటే ఇద్దరు పుత్రులు కలిసి నోటా అనే గుర్తులతోటి నోటకన్నా వేసే ఉపాయం చేయాలి, అంతేగాని గిసొంటోళ్ళకి వేసే ఉపాయం చేయకూడదు. తెలంగాణ రాష్ట్రం మొత్తం బీసీలకు రిజర్వేషన్లు కావాలి. ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాదు, ఏళ్ల తరబడి, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనో కాదు, ఏళ్ల తరబడి బహుజన రాజ్యం రావాలి, బీసీలకు రాజాధికారం రావాలని మహా మేధావులంతా ఎందరో కొట్లాడి అమరులైపోయారు. బీసీలు 42% రిజర్వేషన్ వస్తుంది అని అన్నారు అంతే. ఆయంత దానికి వెంటనే హైకోర్టు సుప్రీంకోర్టు దాకా పోయి పంచాయి పెట్టుకొని వాళ్ళ నోట్ల మన్ను పోసి వచ్చిన మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక ఎంత మంచి బీసీ వాదులో చూడరు. ఇదేనా కేసీఆర్ మీరు చేసే పని? ఇక ఒబ్బలు దొరకకుండా వచ్చిన రెడ్డిలల్లా. ఇప్పుడు రెడ్డిలల్లా ఇంకే రెడ్డి దొరకకుండా వచ్చినా ఈ మాధవరెడ్డే దొరికిండా అంటే ఈ మాధవరెడ్డి కసోటి పని చేసింది కాబట్టి గా పని ఈ కేసీఆర్ ప్రభుత్వానికి, కేసీఆర్ వాళ్ళ పార్టీ వాళ్ళకు బాగా నచ్చింది అన్నట్లు లెక్క. అంతే కదా ప్రజలరా, అందుకోసమని ఆయన చేతిలో టికెట్ పెట్టి, లేకపోతే ఆయన చేతిలో టికెట్ ఎందుకు పెడతాడు? మరి పెట్టాడు కదా. గిసవంటి వాళ్ళు ఉన్నాక మళ్ళీ అంటారు ధర్నా చేసేటప్పుడు కాంగ్రెస్ ఆయన ధర్నా చేస్తాడు, బీజేపీ ఆయన ధర్నా చేస్తాడు, బీఆర్ఎస్ ఆయన ధర్నా చేస్తాడు, అన్ని పార్టీలు మేము బీసీ వాదానికి ఓకే మా మద్దతు బీసీలకే అంటాడు. ఒరేమో కాంగ్రెస్ వాడు వచ్చే, బీజేపీ వాడు వచ్చే, బీఆర్ఎస్ వాడు వచ్చే, మరి దొంగ ఓడు కావచ్చు, లంగ ఓడు కావచ్చు, మరి దొంగలంగా ఓడు కావచ్చు, మరి అంతా మీ పార్టీలు మద్దతేనా? బీసీ రిజర్వేషన్, బీసీ బిల్లుకు మీరు మద్దతే. మరి అడ్డుపడ్డాడు ఓడు కావచ్చు సన్యాసి, మరి ఆయల్లా ఆడోడు తెలియదు. ఆకాశరామన్న గీసొంటోళ్ళే కదా, ఇసొంటోళ్ళే కదా. వీళ్ళు ఎన్నో కొన్ని ఆలోలు సంఘాలు కలుపుకొని పయాలిస్తే ఆ కిరాయి కట్టుకొని పోయి ఎంతో కొంత వాడు గుట్లాడి రాపోరా, గుట్టకు ఎంటిక కట్టు, వస్తేనేమో గుట్ట వస్తుంది, పోతే ఎంటిక పోద్ది అంటే గుట్టకు పోయి ఎంటిక కడితే చిన్నపాటి గుట్ట వచ్చినట్టు పోయింది. ఆ బీసీల నోట్లే మన్ను పోసిండు. మన్ను పోసి ఇక ఈ బీసీ బిల్లు అయినందుకు ఆ బీసీ 42% రిజర్వేషన్ కాకుంటే ఈ మాధవరెడ్డికి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కొంతమంది ఓసీ సోదరులు, అందరు కూడా కాదు, కొంతమంది ఓసీ సోదరులు పాలాభిషేకం ఈయన పోటు బీసీల నోట్ల మన్ను పోసినందుకు పాలాభిషేకం చేసి ఈయనకు
జై మాధవరెడ్డి అని రాసి పెట్రోల్తో రాసి అగ్గిపుల్ల గీరితే అగ్గిలో ఎలుగుతుంది మాధవరెడ్డి అనే పేరు. మరి ఇవాళ మరి బీసీల దగ్గరికి ఓటు పోవద్దు. మరి శరంగలోడు అయితే బీసీల దగ్గర పోవద్దు. శరంగలోడు అయితే బీసీలు ఎన్నుకు ఓటు వేయొద్దు. మరి వేస్తుండొచ్చు వచ్చినా మేడ్చల్ దగ్గర ఉన్నోళ్ళు. మరి ఏమో మరి ఒకవేళ ఆయన గెలిచిండు అనుకో బీసీలకు ఈ రిజర్వేషన్ అనేది అక్కర్లేదు అన్నట్టు అలాగాల ఒప్పుకున్నట్టే లెక్క. ఏమంటారు ప్రజలారు, బీసీ ప్రజలారు చెప్పురి.